सीता मनोराज्य प्रिय सार्वभौम श्रीराम सीता ఏండి మీనాక్షిని కలిసావా? ఏంటమ్మా జవాబు చెప్పకుండా అలా చూస్తావు? మీనాక్షిని కలిసావా? తను మీనాక్షి కాదు, జానకి. ఏ ఆధారంతో తను మీనాక్షి కాదు జానకి అని చెప్తున్నావు? చెప్పలేమన్నయ్య. తను ఎవరో ఎప్పటికీ చెప్పలేం. తనతో కూడా చెప్పించలేం. అదేంటమ్మా? జానకి అలియాస్ మీనాక్షికి ఒక అక్క ఉంది. కోడి తన పిల్లల్ని గద్దబారి నుంచి కాపాడినట్టు ప్రతి విషయానికి అడ్డుపడుతుంది. నేను జానుని చాలా ప్రశ్నలు అడిగాను, కాలేజీ గురించి, ఫ్రెండ్స్ గురించి. కానీ దేని గురించి సరైన క్లారిటీ లేదు. ప్రతిదానికి జానకి అక్క స్రవంతి అడ్డుపడుతుంది. ఆమె లాయర్ అట. తన విద్యనంతా నా మీద చూపించింది. అక్కడ వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే తను నిజంగా మీనాక్షి అయినా అసలు ఆ విషయాన్ని, పేరుని, జరిగిన సంఘటనల్ని పూర్తిగా మర్చిపోయి వాళ్లక్కూడా నిజంగా మీనాక్షి ఎవరో తెలీదు, తనే జానకి అన్నంత ఇదిగా ప్రవర్తిస్తున్నారు. చూడమ్మా, తను నిజంగా మీనాక్షి అయినా కూడా అటు నుండి నిజం రాబట్టడం అంత సులభం కాదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. దేవు మాటలను బట్టి ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన భార్యను మాత్రం వదులుకోడు. కానీ జానకి మాత్రం అతని నుండి తప్పించుకోవాలని చూస్తోంది. అంటే ఊరు పేరు కూడా మార్చి పకడ్బందీగా ప్లాన్ చేసి ఉంటుంటే మనం ప్రశ్నలు అడిగితేనో, ఫ్రెండ్స్ను కలిస్తేనో తను బయటపడదు. నువ్వు చెప్పేది నిజమన్నయ్య. దేవుతో తను గడిపిన క్షణాల గురించి మనం తెలుసుకుని వాటిని మళ్లీ తన ఎదురుగా ప్రాక్టికల్గా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే తప్ప తను ఎవరో మనం తెలుసుకోవడం కష్టం. నిజాన్ని తన నోటితో ఒప్పుకోకపోయినా ఆ పరిస్థితుల్లో తన ముఖంలోని భావాల్ని బట్టైనా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే మనం ఏం చేసినా జానకి అలియాస్ మీనాక్షి పక్కన ఆ స్రవంతి లేకుండా చూసుకోవాలి. అలా అయితేనే మనం సక్సెస్ కాగలం. ఎందుకంటే తను ప్రతి విషయంలోనూ మనకు అడ్డుపడుతూనే ఉంటుంది. మరి ఏం చేద్దామంటావమ్మా? అడ్డు తొలగిద్దాం. అంటే ఏం చేద్దాం? స్రవంతిని చంపించేద్దామన్నయ్య. ఏంటమ్మా నిశ్చయిది? ఒక పెళ్ళైన వాణ్ణి ప్రేమించి అతన్నే కోరుకుంటున్నా కూడా నీకు నేను సపోర్ట్ చేయడానికి ఒకే ఒక్క కారణం నువ్వు బాధపడకూడదని. అంతేకాని ఒక మనిషిని చంపి నీ ప్రేమను దక్కించుకునే స్థాయికి నీ ఆలోచనలు మారడం కరెక్ట్ కాదమ్మా.
ఏం చేయనన్నయ్య? ఒక మనిషిని చంపాలన్నది నా కోరిక కాదు. కానీ దేవు మీద నాకున్న పిచ్చి ప్రేమ, తను దక్కడన్న భయంతో నేను ఏం మాట్లాడుతున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో నాకే తెలియడం లేదన్నయ్య. అదే తప్పంటున్నాను. దేనికైనా హద్దులుండాలి. మనం కోరుకున్నది సాధించడం కోసం మార్గాలు వెతకాలే తప్ప ఆ ఆలోచనలు శృతి మించి మరొకరి జీవితం నాశనం అయ్యేలా ఉండకూడదు. నేను ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దేవు నీవాడు. అతనితోనే ఖచ్చితంగా నీ పెళ్లి జరుగుతుంది. ఈలోపు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి దేవుకి మీనాక్షికి మధ్యలో ఎటువంటి సంఘటనలు జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేయి. నువ్వు చెప్పినట్టుగానే స్రవంతి లేకుండా జానకి దగ్గర ప్రాక్టికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సరే అన్నయ్య, కానీ ఒక విషయం గుర్తు పెట్టుకో. ఏది చేసినా దేవుని మీనాక్షి కలవక ముందే చేయాలి. మన అదృష్టం బావుంది, తను మనకి ముందే కనబడింది. చేతికొచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవద్దు. తప్పకుండా. ఏంటండి ఇది? ఒక ఆడపిల్లకి కోపం ఉంది అంటే భరించొచ్చు, పొగరుందంటే సహించొచ్చు. కాని తను అనుకున్నది సాధించడం కోసం ఒక మనిషిని చంపాలి అనుకుంటుందంటే నిత్యని చూస్తే నాకు చాలా భయంగా ఉందండి. ప్రేమకున్న శక్తి అదే శాంతి. ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఎన్ని అకృత్యాలనైనా చేయిస్తుంది. ఎన్ని అఘాయిత్యాలకైనా పాల్పడుతుంది. ప్రేమ దక్కకపోతే యాసిడ్తో దాడి చేయిస్తోంది. సజీవ దహనాలు చేయిస్తోంది. హత్యలు చేయిస్తోంది. ఒక ఉన్మాదిగా మారుస్తోంది. అదేనండి నా భయం కూడా. నేను చెప్తే ఎలాగూ వినదు. మీరే ఏదో ఒకటి చెప్పి నిత్యని మనకు దక్కేలా చేయండి. నా చెల్లెల్ని అంత దూరం వెళ్ళనివ్వను. నేను చూసుకుంటాను. అది ఒక నిర్ణయం తీసుకున్నాక నువ్వే కాదు, ఆ దేవుడొచ్చి చెప్పినా వినదు. అందుకే మనమే తన రూట్లోకి వెళ్ళి ఆ ఆలోచనల నుండి బయటపడే ప్రయత్నం చేయాలి. అయినా ఇదంతా మనకెందుకొచ్చిన కర్మండి? మనకేం తక్కువ? ఆస్తి తక్కువ, పలుకుబడి తక్కువ, మంచి పేరు తక్కువ, అన్నీ ఉన్నాయి. అసలు నిత్య దేవుని పెళ్లి చేసుకోవడమే నాకు కరెక్ట్ కాదనిపిస్తోంది. మళ్ళీ ఒక్కసారి నిత్యతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేయండి. ఎటు తిరిగి నువ్వు అక్కడికే వస్తున్నావు శాంతి. దానివల్ల ఉపయోగం లేదని తెలుసు కదా. నిత్య పెళ్లి దేవుతోనే జరిగి తీరాలి. లేకపోతే అది ఎవరిని పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఇంటి దగ్గరే ఉంటుంది. మీనాక్షి భర్త ఈ ఊర్లోనే అడుగు పెట్టాడు. ఈ సిటీలో ఎక్కడా వదిలిపెట్టకుండా అంగుళం అంగుళం మీనాక్షి కోసం వెతుకుతున్నాడు. ఏదైనా చేసి మీ చెల్లిని లాక్కెళ్ళిపోతాడు. ఏమిటమ్మా ఇక్కడే నిలబడి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, మీతో ఒక విషయం గురించి పర్సనల్గా మాట్లాడాలి. చెప్పమ్మా. ఇక్కడ కాదు నాన్న, బయటకెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకు? ఇక్కడైతే జాను వింటుంది, దానికి తెలియకుండా మాట్లాడాలి.
ఏం మాట్లాడాలమ్మా? జాను పెళ్లి గురించా? లేదు నాన్న, ఆల్రెడీ దాన్ని పెళ్లి చేసుకున్నా దాని భర్త గురించి. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అవును నాన్న, ఎవరి కోసమైతే మనం అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి ఉంటున్నామో, ఎవరి కోసమైతే మీనాక్షి పేరు మార్చి జానకి అని పెట్టామో, అతనిక్కడే ఉన్నాడు. ఈ హైదరాబాద్లోనే తన భార్య కోసం వెతుకుతున్నాడు. ఈ విషయం నీకెవరు చెప్పారమ్మా? నాకు నిశ్చితార్థం జరిపిన పంతులు గారు చెప్పారు నాన్న. నాకు ఫోన్ చేసి అర్జెంటుగా కలవమంటే వెళ్ళి కలిశాను. ఎవరో జానకిని చూసి అచ్చుకుద్దినట్టు మీ ఆవిళ్లాగే ఉందని చెప్తే ఇక్కడికొచ్చారంట. పంతులు గారు మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అది సరేనమ్మా, పంతులకు మీనాక్షి ఎలా తెలుసు? వాళ్ళ పెళ్లి జరిపించింది ఈ పంతులే నాన్న. అందుకే నిశ్చితార్థం రోజు అనుమానం తీర్చుకోవడానికి పదే పదే మీనాక్షి అని పిలిచారు. అమ్మా మీనాక్షి, నువ్వు కాదమ్మా ఆ మీనాక్షిని. అంతేకాదు నాన్న, పంతుళ్ళిద్దరినీ రూమ్లో బంధించి మన అడ్రస్ చెప్పమని టార్చర్ పెట్టాడంట. కానీ వాళ్ళు చెప్పకుండా ఎలాగోలా తప్పించుకుని పారిపోయారు. ఇంతకీ అతని పేరేమిటి? తెలీదు నాన్న. పోనీ ఎలా ఉంటాడో తెలుసా? తెలీదు. మరి ఇప్పుడు ఎలాగమ్మా? అదే అర్థం కావడం లేదు నాన్న. పోనీ అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడి నుంచి ఎటైనా పారిపోదామా? ఎక్కడికైనా పారిపోతాం నాన్న. అక్కడికి కూడా వస్తే అప్పుడేం చేద్దాం? సమస్యకు పరిష్కారం తప్పించుకోవడం, పారిపోవడం కాదు నాన్న. ఆ సమస్యను శాశ్వతంగా లేకుండా చేసుకోవడం. నిజమేనమ్మా, కానీ ఎలా? తుఫాన్ వస్తుందంటే ముందు తెలిసిపోతుంది. సునామీ అంటే ఏదో విధంగా తప్పించుకోవచ్చు. కానీ వీడు ఎటు నుంచి వస్తాడో ఎలా వస్తాడో తెలీదే. ప్రమాదం ఎట్నుంచైనా ముంచుకు రావచ్చు. కాబట్టి ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎప్పుడొచ్చినా ఎలాంటి ప్రశ్నలు వేసినా మనం మాత్రం పొరపాటును కూడా తను మీనాక్షి అని బయట పెట్టకూడదు. తను నా చెల్లెలు జానకి అని అతన్ని కూడా నమ్మించాలి. నమ్మించాలంటే అతను ఎలా ఉంటాడో ముందు మనకు తెలియాలి కదమ్మా. నేను జానుతో మాట్లాడి అతని పేరేంటో ఎలా ఉంటాడో తెలుసుకుంటాను. ఈ విషయం జానుకు తెలుసా? తెలియదు నాన్న. పదా ముందు తనతో చెబుదాం, జాగ్రత్త పడుతుంది. నాన్నా, వద్దు నాన్నా. ఈ విషయం ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో కూడా జానుకి తెలియడానికి వీల్లేదు. చెప్తే తప్పే ఉందమ్మా. విషయం తెలిస్తే తను జాగ్రత్త పడుతుంది కదా. ఇప్పటి నుంచే జాను టెన్షన్ పెట్టడం ఎందుకు నాన్నా? ఇక్కడికి రాడేమో అన్న ధైర్యంతో ఉంది. కొద్ది రోజులు అలాగే సంతోషంగా ఉండనిద్దాం. వీలున్నంత వరకు సమస్య తన దాకా వెళ్లకుండానే పరిష్కరిద్దాం. చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలో, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. సరేనమ్మా. నా చిట్టి తల్లికి ఈ వయసులోనే ఇన్ని కష్టాలేమిటమ్మా? నువ్వు బాధపడకు నాన్నా. నువ్విలా టెన్షన్ పడతావని నీకు కూడా చెప్పదలుచుకోలేదు. కానీ జాగ్రత్తగా ఉండడం బెటర్ అని చెప్పాను. ఏమీ కాదు, నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. సరే నాన్నా, నువ్వు బయలుదేరు. మీరు జాగ్రత్త అమ్మా. గుడ్ రాజు. రాజు శృతి, మనిషి కనపడటం లేదు, కానీ అన్ని రెడీగా ఉంటున్నాయంటే. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్. పనివాళ్ల మీద ఆధారపడితే వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే పని చేస్తారు. అదే సొంత మనుషులైతే అడిగినా అడక్కపోయినా మనకు కావలసింది అందిస్తారు. ఎంత సొంత మనుషులైనా కొన్ని హద్దులుంటాయి. ఏ హద్దు లేకుండా సేవ చేసేది ఒక్క భార్య మాత్రమే. తోబుట్టువైతే అడిగితే ప్రేమతో చేస్తుంది. తల్లైతే అడక్కపోయినా ప్రేమతో కొన్ని పనులు చేస్తుంది. అదే భార్య అయితే తన ధ్యాస ఆలోచన అంతా భర్తే కాబట్టి సూర్యోదయం నుండి రాత్రి పడుకునేంత వరకు అడగకుండానే భర్త అవసరాలన్నీ తెలుసుకుని ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. ఆ విషయం నాకు తెలుసు. నువ్వెందుకు వచ్చావు చెప్పు. మీనాక్షి తప్ప ఈ ప్రపంచంలో నీకు మరొక ధ్యాస లేదని చెప్తున్నాను. నేను కూడా అర్థం చేసుకున్నాను. మీనాక్షి లేకపోతే నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. అందుకే ఉదయాన్నే వచ్చి నీ డ్రెస్ ఐరన్ చేశాను, నీ షూ పాలిష్ చేశాను, టిఫిన్ రెడీ చేశాను, నీ చేతికి కాఫీ అందించాను. మీనాక్షి ఎప్పుడు దొరుకుతుందా అని నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నావు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఆశపడినంత మాత్రాన, కోరుకున్నంత మాత్రాన దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. నాకు రోజురోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది. ప్రతి క్షణం నిన్ను చూడాలనిపిస్తుంది. ఇలా ఒంటరిగా ఎన్ని రోజులుంటావు? మీనాక్షి దొరికే వరకు రోజూ నీకు తోడుగా ఉండి సేవలు చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఎవరు చెప్పారు నేను ఒంటరిగా ఉన్నానని? ఎవరు చెప్పారు నా మీనమ్మ నాకు తోడుగా లేదని? ప్రతి క్షణం నా దేవత నా వెంటే ఉంటుంది. ఎవరు చెప్పారు నేను ఒంటరిగా ఉన్నానని? ఎవరు చెప్పారు నా మీనమ్మ నాకు తోడుగా లేదని? ప్రతి క్షణం నా దేవత నా వెంటే ఉంటుంది. కళ్ళు మూస్తే నా కళ్ళల్లోనే ఉంటుంది. కళ్ళు తెరిస్తే ఎటు చూసినా తనే ఉంటుంది. నేను నడిస్తే నాతో పాటు పాదం కలుపుతుంది. భోజనం చేస్తే తనే ప్రేమగా ముద్దలు తినిపిస్తుంది. కారులో వెళ్తే నా పక్కన కూర్చుంటుంది. నేను నిద్రపోతే నన్ను జోకొడుతుంది. నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు దేవ్. నిజం దేవ్, నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు. నువ్విలా ఆలోచించి ఆలోచించి పిచ్చివాడు అవుతావేమో అనిపిస్తుంది. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు దేవ్. నీ మీద ప్రేముంటే మీనాక్షి తనకు తానుగా నీ దగ్గరకు రావాలి. రాలేదు. దైవ సంకల్పం ఉంటే నీకు దొరకాలి. దొరకలేదు. సో నీకు మీనమ్మ ప్రేమ లేదు, దైవ అనుగ్రహం లేదు. భ్రమలో బ్రతుకుతున్నది నేను కాదు, నువ్వు.
నా మీనమ్మ నా దగ్గరకు రాకపోతే నువ్వు నన్ను చేరుకోవచ్చని ఆశపడుతున్నావు. అది మాత్రం ఎప్పటికీ జరగదు. నా మీనమ్మ ఎంతో దూరంలో లేదు, నాకు దగ్గరగానే ఉంది. త్వరలోనే నన్ను కలుస్తుంది. సరే దేవ్, ఎవరి ఆశలు వారివి. పోనీ నీ మీనాక్షి దొరకడానికి నేను కూడా హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేస్తావా? ఎలా చేస్తావు? తనకి సంబంధించిన వివరాలు చెప్పు. తనకి ఎవరెవరున్నారు? అక్క, తండ్రి, పిన్ని, బాబాయ్, మేనమామ ఎవరైనా ఉన్నారేమో చెప్పు. దాన్ని బట్టి నేను కూడా వెతికి మీనాక్షిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.